హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్: ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, చింతపండు. ఇప్పుడు బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని దీంట్లో వాటర్ అంత ఇంకిపోయే వరకు అట్లా ఉంచాలి. బౌల్లో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. సరిపడంత 4 స్పూన్స్, 4 or 5 స్పూన్స్ పోసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలి. వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనియ్యాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అలా ఉంచుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం 3 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిసేపు ఆగాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత లైట్గా పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ 3 స్పూన్స్ కారం, ఉప్పు, 3 స్పూన్స్ సాల్ట్, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకోవాలి. అది మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒకటి ఇలా కాదు. కారం వేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా ఉంచుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండుని ముందే నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని ఇలా పిసుక్కొని చింతపండు రసం పోసుకోవాలి. నీళ్ళు ఇలా రసం మొత్తం పిండుకోవాలి. పిండుకొని పిప్పు పక్కన పెట్టుకోవాలి.
చింతపండు రసం పోసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి సరిపోదని. తిప్పుకోవాలి. కొంచెం ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో చూసుకోవాలి. ఉప్పు కారం చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసాగా అంతా. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు నిమ్మకాయ పిండి సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కొని ఇలా వైట్ కలర్ క్లీన్గా ఉండాలి. ఇలా చేసుకొని ఇందులో ఒక్కొక్కటి పెట్టేసేయాలి. అట్లా అన్నీ వేస్తే ఖరాబ్ అయిపోద్ది. ఒక్కొక్క పీస్ చిన్నగా నిదానంగా పెట్టుకోవాలి. అలా పీసెస్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా గంట పెట్టి ఇలా ఇలా అనాలి. ఇప్పుడే గరిట పెట్టుకోవాలి. తర్వాత ఇక ఉడికే ముందు గరిట పెట్టుకోకూడదు. అసలు ముక్క చిత్రైపోద్ది, ఖరాబ్ గలీజ్గా ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత గ్యాస్ ఐలో పెట్టుకోవాలి. ఐలో పెట్టుకొని అలా మూత వేసేసి ఇలా మూత వేసేసి ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి గరిటె పెట్టి అస్సలు తిప్పొద్దు. ఇలా క్లాత్ పట్టుకొని ఇలా 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 తిప్పాలి. తిప్పుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ 80% ఉడికింది. ఇంకా 20% ఉడికితే ఇది దించేయటం. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. 10 minutes అయిపోతే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిపైన కొత్తిమీర కడుక్కోవాలి. కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. కొత్తిమీర ఇలా చేసుకొని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక దించేసుకోవటమే. హైదరాబాద్ స్పెషల్ చేపల పులుసు కర్రీ రెడీ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.